హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామశ్యామిని బ్లాగ్స్. ఈరోజు చూడండి, ఆడికి తట్టబుట్ట చదువుకుని ఉషా పోతుంది అనుకుంటున్నాం. మేమైతే ఊరికైతే వెళ్తున్నాం. చెప్పిన కదా ఎల్లమ్మ పండగ ఉందనేసి నేను షార్ట్లో అయితే పెట్టిన, ఫుల్ వీడియో పెట్టుడైతే లేట్ అయింది. ఇదైతే హైదరాబాద్ నుంచి మేము నల్లగొండ వచ్చిన బ్యాగులు అన్నీ అయితే లగేజ్ అయితే గట్టిగా అవుతుంది. ఇంకా మా వాళ్ళకైతే ఆటోకి అయితే ఫోన్ చేసిన వాళ్ళు అయితే వచ్చారు. అట్లానే మాకైతే సున్నం కట్టలు కూడా తీసుకుపోయేది ఉంది కదా. ఇంక ఎట్లయినా ఇంకా ఆటోవే మాట్లాడుకుంటాం కాబట్టి ఈ లగేజ్ తగ్గట్టు ఇంకా సున్నం గిట్ల అన్నీ అయితే వేయించుకున్నాం ఆటోలో. నెక్స్ట్ అయితే మేము బీరువా కూడా కొనుక్కొని పోయినా. ఎంత ఖర్చులో బీరువా ఎందుకు అనుకుంటారా? ఇంకా బీరువా అంటే ఇంకా పాత బీరువా అయితే అసలు ఏం బాగాలేకుండా లాక్ అయితే పట్టట్లే, కిందంతా పొక్క పడ్డది. ఇంకా దాంట్లో నుంచి అయితే మొత్తం ఇలకలు అయితే పోతున్నాయి. అందుకోసం అయితే ఇంకా ఇంత రేటు పెట్టి బట్టలు కొనుక్కొని ఆడ పెట్టి వస్తాం కదా పోయినప్పుడల్లా. ఇంకా ఆయన తేలకలకు పెట్టుడు ఎందుకు, జాగ్రత్త పెట్టుకుంటూ అయిపోతుంది అనేసి అయితే మన తర్వాతకి అయితే బీరువా దగ్గరికి అయితే పోయినాం. బీరువా అయితే తీసుకుంటున్నాం. ఫస్ట్ అయితే సున్నం కట్టలు వేయించుకొని నెక్స్ట్ మళ్ళీ తర్వాత బీరువా దగ్గరికి అయితే వెళ్ళినాం అనమాట. బీరువా తీసుకొని ఇంకా అట్లనే డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. మేము నైట్ వెళ్ళేకైతే మొత్తానికైతే టైం అయితే 10 అయితే అయిపోయింది. ఇంకా 10ంటికి వెళ్ళి ఒక ముద్ద అయితే అన్నం తిని ఇంకా సప్పుడు చేయకుండా అయితే వండుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మా వాళ్ళందరూ వచ్చారు. ఇగో మా పిన్ని, ఇంకో పిన్ని, వీళ్ళందరు పిన్నిలు, ఇంకా అవతల పక్క కూర్చుని అయితే మా తోటి కోడలు. ఇంకా అందరు కలిసి అయితే గిన్నెలు అయితే రుద్దిరు. నేనైతే ఇంకా అక్కడక్కడ వీడియో తీసుకుంటాను. మొత్తం వాళ్ళు రుద్ది ఇస్తుంటే నేను ఎక్కడెక్కడైతే చదువుకుంటున్నా. ఇంకా మా బావ, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ వచ్చి అయితే సున్నాలు అయితే వేసిరు. ఇంకో ఇట్లున్న ఇల్లు ఇట్లా వేసిరు అనమాట. ఫస్ట్ అయితే వైట్ సిమెంట్ ఉండే, ఇంక ఇప్పుడైతే బ్లూ వేసినాము ఈసారికి. ఇంకా పెయింటింగ్ ఏం వేయలేదు, సున్నం వేసుకున్నాం. మేమైతే 5 సంవత్సరాల తర్వాత అయితే ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లికి పెడుతున్నాం. చాలా రోజులు పెట్టక యామ్నికి పుట్టెంటికలు తీసినప్పుడు అయితే పెట్టినాం. ఇంక ఇప్పుడు దాకా అయితే పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే పెడుతున్నాం. ఇంక యువతల గది అయితే మొత్తం అయితే సున్నం అయితే వేసారు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అవతల గదిలోకి అయితే వెళ్ళారు. ఇంక యువతలు అయితే మేము మా సామాన్ మేము ఉంటే అవతల అయితే అత్తయ్య ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అవతల గదిలో కూడా మొత్తం అయితే వేసేస్తారు. ఇంకా నాలుగు పక్కలు తగులుకుంటే ఎంతసేపు, అందుకే అంటారు కదా, నలుగురు కొడితే ఎంతలో పనైనా మాట్లాడుకుంటూ అయిపోయింది. అదే ఒక్కరిద్దరైతే ఎక్కడ పని అక్కడే వండుకుంటుంది. పొద్దున 9 గంటలకి స్టార్ట్ చేస్తే పని మధ్యాహ్నం 2 గంటలకల్లా అయితే 2 గదులు సున్నం వేసుడు అయిపోయింది. మొత్తం బట్టలు కూడా అయిపోయింది. మొత్తం గిన్నెల గడుగుడు ఇంక ఇట్లా అన్నీ అయితే అయిపోయినాయి. ఇంక ఈయనైతే రామోళ్ళ అన్నయ్య పెద్దన్న. ఇంక యువతల పక్క అయితే చూడండి, ఇంకా వీళ్ళందరూ గల్లీలు ఏం చేస్తారు. ఇంకా 2 గదులలో సున్నం అయిపోయింది కదా. ఇంక ఇక్కడ ఉప్పర్ మీటింగ్ పెట్టారనమాట. ఇంక ఇక్కడ వ్యవహారాలు పెడతారు చెట్టు కిందకు వచ్చి. ఇంకా 2 లీటర్స్ థమ్స్అప్ బాటిల్ అయితే తెప్పించిన. ఇంక ఎండకేసిరు కదా, లోపల వేసినప్పుడు ఏమనిపించలే కానీ పాపం ఎండకేసేటప్పుడు అయితే ఒక్కొక్కరికి చెమటలు గారిపోతున్నాయి. కానీ ఇంక వేయాలనేసి అయితే ఎక్కడ వాళ్ళు అక్కడ దమ్మేసిరు ఎండకు తట్టుకోలేక. ఇంకా వాళ్ళకి కొంచెం చల్లగా స్పైడ్ పోతే ఇంకొంచెం మంచిగా ఎత్తారు కదా, తొందరగా వేసి వెళ్తారు అనేసి అయితే ఇంకా 2 లీటర్స్ స్ప్రైట్ అయితే తెప్పించిన. పిన్న వాళ్ళు తాగిరు, వీళ్ళందరూ తాగిరు. ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం అయితే వేసుడు అయిపోయింది. ఇంకా నరసింహ వీళ్ళందరూ అయితే మా గుడికి కూడా ఎత్తురు. ఇంకా మెట్లు గిట్లు మొత్తానికైతే సున్నం వేసుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇంకా మధ్యలో ఏంటంటే డెక్ అయితే పెట్టేసినాం అనమాట. నేను డెక్ కొనుక్కున్నా కదా, ఇంకా డెక్ పెట్టినాం. ఆ పాటలు ఎన్నుకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ అయితే సున్నం అయితే వేసారు. ఇంకా గిన్నెలు జరుడు కూడా అవుతుంది. పిన్నాం అయితే వచ్చింది. ఇంకా పిన్నామని అయితే పైకి ఎక్కించినాం. ఇంకా మేమైతే అందిస్తున్నాం అనమాట గిన్నెలు. ఇంకో ఇట్లున్న జరిగిన గిన్నెలు మళ్ళీ ఎల్లమ్మ పెట్టే రోజు మొత్తం సగలం కిందకు వచ్చినాయి అనమాట. ఇంకా అట్లా ఉంటుంది. ఇంకా అట్లనే ఈరోజు మంచి రోజు అనేసి అయితే యామినితోటి మళ్ళీ బీరువాని శుక్రవారం దాకా ఆగితే మళ్ళీ బట్టలు పెట్టాలి కదా, ఈరోజు చదువుతా అయిపోద్ది అనేసి అయితే గురువారం రోజే యామినితోటి బీరువా అయితే ఓపెన్ అయితే చేయించాను. బీరువా ఓపెన్ చేయించినాం. బీరువాల గోల్డ్ అట్లనే డబ్బులు అయితే ఫస్ట్ పెట్టించినాం. అట్లనే కొత్త బట్టలు తీసుకుపోయినాయి కదా, ఈ కొత్త బట్టలు ఫస్ట్ పెట్టించి తర్వాతకి ఇంకా మిగతా అయితే పెట్టేసినాం. బట్టలు ఇట్లా అన్నీ అయితే చదివేసుకున్నాం. ఇంకా తర్వాతకి ఇంకా మొత్తం పని అయిపోయింది. ఇంకా సరుడు అయిపోయింది. ఇంకా మొత్తం ఇంకా సరుకులు తెచ్చుకునేది ఉందన్నమాట. ఇంకా పోయి ఇంకా మా ఊళ్ళో అయితే కొబ్బరికాయలు మొత్తం 81 కొబ్బరికాయ రాసి ఇచ్చారు కదా పూజారి. ఇంకా వీళ్ళు 81 కొబ్బరికాయ ఎంత అవుతుందో అని మా బావ అయితే 8 రూపాయల లెక్క కొబ్బరికాయ అయితే వేయించిండు. మొత్తం 81 కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ వేపిలే, బోండాలు వేయించిండు. ఆ బోండాలు కొద్దిగా పాపం వీళ్ళందరూ పాపం కష్టపడి అటు తీసి ఇటు తీసి పుట్టంతా తీసేసిరు అనమాట ఒక్క రోజునే. నేను ఎట్లా చదివినో చూడండి, బీరువా కానీ ఇల్లు కానీ మొత్తం ఎక్కడే చదివేసుకున్నా. ఎంతైనా మన ఇంట్లో ఉంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. కిరాయి కట్టుకుంటే కిరాయి ఇంట్లో ఉన్నా కూడా మన ఇంట్లో ఉన్నంత ధైర్యం ఉండదు. మన ఇంట్లో మన ఇల్లు వేరు, కిరాయి ఇల్లు వేరు.
ఇంకేమనాలా ఇంకా ఉన్నంతసేపు ఏడున్నా మన ఇల్లే అనుకోవాలన్నమాట. ఇంకా మొత్తం అయితే బందోబస్తుగా మొత్తం చీరలు కానీ బొచ్చెలు కానీ గిన్నెలు మళ్ళీ ఇప్పి పెడితే చదురితే మళ్ళీ నా గిన్నెలు ఏడ తీసుకుంటారో వాడుకోవటానికి అనేసి అయితే మొత్తం అయితే జాగ్రత్తగా చదువుకుందనమాట. అక్కడే ఇవాళ వీళ్ళైతే మొత్తం కొబ్బరి పీసులు అయితే వేగుతారు. ఇంకేడ కూడా అందరు కూర్చొని ఇంకోటి ఏంటంటే మా ఇంటి దగ్గర యాప్ చెట్టు ఉంది. మంచి యాప్ చెట్టు కింద చేరి అన్ని పనులు అయితే చేసుకుంటున్నాం అనమాట. మా ఎల్లమ్మ తల్లి గుడి పక్క మటే యాప్ చెట్టు అయితే ఉంటుంది. ఇది ఊరికి పోయినాకైతే ఫస్ట్ పార్ట్. ఊరికి వెళ్ళే ముందు నేనైతే 3 parts అన్న 4 parts అన్న అయితే పెడతా. వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తా చూడండి. ఇదైతే నా పాత బీరువా. ఇంకా మా వాళ్ళు అయితే మరి భోజనాలు ఏడబెట్టాలా ఎట్లా పెట్టాలా అని ప్లాన్ చేస్తున్నారు అనమాట బయట కూర్చొని. ఇంకా ఇంటి ముందు సోటు అయితే బాగా చేసిన. ఇంటి ముందు సోటు అవుతుంటే మొత్తం మంచిగా చేసిన అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంతగానం బాగా చేసినాం కానీ అల్లం ఉండలేదు. యువతల పక్క వండిన రోడ్డు మీద అయితే పెట్టినాం. ఇంకా కొబ్బరికాయలు అయితే పీసులు అయితే అన్ని బీకినాం. ఇదైతే ఇంకా ఇంట్లో ఎక్కడైతే చదివేసినాం. పనులన్నీ అయితే అయిపోయినాయి. మేమైతే ఇంకా మళ్ళీ కోదాడైతే షాపింగ్కి అయితే వచ్చినామంట. షాపింగ్ అంటే ఇంకా సరుకులకి అట్లనే పచ్చడి రుబ్బించుకోనికే ఇంకా దేవుడి సామాన్ కోసం కొన్ని మళ్ళీ సండే దొరకవు కదా, సోమవారం మధ్యాహ్నం నుంచే పెట్టాలి కదా, అందుకోసం అయితే కొన్ని సరుకులకి అట్లనే వంట సరుకులకి మొత్తం అయితే తీసుకొని అయితే వచ్చినాం అనమాట. నేను రాము నరసింహ వచ్చినాం. ఇంకెవరం ఏం రాలేదు. మేము ముగ్గురమే వచ్చి అన్నీ తీసుకొని వచ్చినాం. మళ్ళీ ఆటో మాట్లాడుకొని అట్లనే కరెంట్ సామాను యువతల గదిలో మా గదిలో 5 ఫ్యాన్ అయితే లేదు, టేబుల్ ఫ్యాన్లు ఉన్నాయి కాబట్టి ఒక 5 ఫ్యాన్ తీసుకొని అట్లనే బయటికి టార్చ్ లైట్లు తీసుకొని ఇవన్నీ తీసుకొని అయితే వచ్చినాం. సరుకులు అయితే అడ్డగోలుగా రాపిచ్చిండు. సగానికి సగం ఇంట్లో అయితే మిగిలిన ఇంటికానే వేసి వచ్చిండు అనమాట. ఎట్లా రాపిచ్చిన అంటే ఏదో అంటారు కదా, రాసుడు ఈజీనే పెట్టుడే కష్టం అనేసి నేనైతే మొత్తం డబల్ ఉప్పు ప్యాకెట్లు డబల్ ఆడికి ఆయన అన్ని రాపిచ్చినా నేను చూసే తెచ్చిన. చూసి తెచ్చినా కూడా కొన్ని మిగిలిపోయినాయి అనమాట. అదిరిపోయింది ఖర్చు అయితే నిమ్మలంగా. ఇంకా మళ్ళీ నిమ్మలంగా అల్లం వెల్లిపాయలు కూడా అన్నీ గిల్లుకోవాలి కదా, సరుకులు ఎక్కడైతే నేను పోసి అయితే పెట్టిన. మొత్తానికి ఆయనకి అన్ని ఆగం చేతుడని ఇంకా నేను కొన్ని అయితే తీసి పక్కన పెట్టేసి అన్ని జాగ్రత్త అయితే చేసిన. మొత్తం అల్లం వెల్లిపాయలు మసాలాలు పట్టుడు ఏ ప్యాకెట్లు ఏమున్నాయా అని ఓపెన్ చేసి చూసుడు. అట్లనే మా బావోళ్ళు కూడా వచ్చారు. ఇంకా మా తిరుపతి వచ్చింది చూడండి. మా తిరుపతి అయితే మొత్తం అయితే ఓపెన్ చేస్తుంది. తల కిందకి వేసింది వీడియో తీస్తుర్రు అనేసి దబ్బ రప్ప పని చేస్తుర్రు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే ఫుల్ వీడియో అయితే మొత్తం అయితే మర్చిపోమాకండి. చూసుడైతే ఇన్ని రోజులైతే ఇంకా షార్ట్లు పెట్టుడే అయిపోయింది. ఇంక ఎల్లమ్మ పండుగ ఎట్లా అయిందా ఏమేమి చేసినాం అయితే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాం. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఎల్లమ్మ తల్లిదే వచ్చేసిద్ది అనమాట. ఫస్ట్ భాగం అయితే వస్తుంది. ఇంకా ప్రస్తుతం అయితే నేను పండగ ముందు ఏమేమి చేసినా ఎక్కడెక్కడ పోయినా ఏమేమి తెచ్చినా అయితే ఈ వీడియో అయితే పెట్టిన అనమాట. ఈరోజు అయితే మళ్ళీ గాలి దుమ్ము అయితే వస్తుంది అనేసి అయితే మేమైతే పందిరికి ఇట్లా అన్ని గట్టిగా వేసుకున్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఎట్లుంటుందో ఏమో అని టెన్షన్ పడ్డాం. ఇంకా రామ్ అయితే పోయి వచ్చినాక మేము అన్నీ తెచ్చినాకైతే పందిరి అయితే వేసిండు. అట్లనే నరసింహ వీళ్ళందరూ అయితే అల్లం వెల్లిపాయలు అయితే అన్ని పట్టించారు. మా పిన్న వాళ్ళకి ఇట్లా అందరూ అయితే వచ్చారు. అందరం అల్లం వెల్లిపాయలు పొట్టు తీసినాం. మొత్తం మసాలాలు అన్నీ అయితే పట్టుకున్నాం. ఇంకా అట్లనే ఈ దర్వాజకి ఆ దర్వాజకి అయితే మొత్తం అయితే అవి కలర్లు అయితే వేసిన అనమాట. ఇంకా ఊపి వేసిండు, మా బావ వేసిండు, నేను వేసిన. ఇంకా పిన్న వాళ్ళు ఏమో ముగ్గులు అయితే వేసారు. కలర్స్ అయితే అటు ఇటు దర్వాజలకు అయితే దిద్దిర్రు. ఇంకా నేనేమో ఇంకా పైన పనులు అయితే చూసుకుంటూ అయితే ఉన్నా అనమాట. అన్నీ మా ఊళ్ళో చేసిర్రు. మా వాళ్ళు అయితే ఇలాంటి వాటిల్లో అయితే బాగా కలిసిపోతారు అనమాట. ఒకరికొకరు అయితే చేస్తారు. ఇంకా మేము కూడా అట్లనే చేస్తాం, వాళ్ళు కూడా అట్లనే చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన వాళ్ళకే చేస్తారు, చేయని వాళ్ళకి అయితే చేయరు. ఇంకా మేము ఎట్లా పోతామో మాకు అట్లనే వస్తారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా, అమ్మనే బాగానే చేస్తురుగా బాగానే వస్తురుగా అనుకుంటారు. ఎవరైనా ఊరికే మనం పోతేనే వాళ్ళు వచ్చేది. అయ్యో మాకు రాలేదు వీళ్ళు వేయరుగా అని కొంతమంది ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట. కొంతమందికి అయితే ఏ ఫంక్షన్లు ఉన్నా ఏ పెళ్ళిళ్ళు ఉన్నా ఏ దావతులు ఉన్నా ఈ నుంచి అయితే నేను రాము వీలు కాకపోతే రాము ఒక్కడైనా నేను ఒక్కదాన్ని అయితే వీలైతే పిల్లలతో పాటు ఫ్యామిలీతో పాటు అయితే అందరం వెళ్తాం అనమాట. వెళ్తాం కాబట్టి అందరూ కూడా మాకు వస్తారు. ఇవాళ రేపు ఎవరికైనా బదులే కదా, బదులే చూసుకుంటారు. ఇవాళ నాకు అటు ఇటు అయితే పండగ అయితే మొత్తం అయితే పనులు అయితే మొత్తానికైతే దగ్గర అయితే పడ్డాయి. సున్నం వేసి గిన్నెలు కడుక్కొని చదువుకుంటే సగం పని అయిపోయాయి. సరుకులు కూడా అయితే వచ్చేసినాయి. మొత్తానికి అయితే పనులు అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి సామాన్ అయితే తెచ్చుకోవాలా, మొత్తం అయితే రెడీ అయితే చేసుకోవాలా. ఇంకా నెక్స్ట్ జోకి చెప్పి రావటం అవన్నీ చూసుకోవాలా. మా బావ అయితే బాగా చెప్పొచ్చిండు అనమాట. అన్నీ అయితే చూసుకుంటూ నేడైతే దర్వాజకి అయితే నైట్ పూట అయితే వేపిస్తున్నాను. ఎందుకంటే పిల్లలు తిరుగుతారు కదా పగలపద్దాకా, అందుకే నైట్ అయితే ఇంక ఇట్లా కలర్స్ అయితే వేపిస్తున్నా.
ఇంకా మనం ఉన్న 4 రోజులైనా మన ఇల్లు మనమే కదా జాగ్రత్త చేసుకునేది. అందుకోసం అయితే నలుగురు వచ్చినప్పుడు నీట్గా ఉంటుంది బాగుంటుంది అనేసి అయితే మొత్తం అయితే చేసుకుంటున్నాం. ఎంత నీట్గా చేసి వచ్చినా ఏ మాట అంటే ఎప్పుటాటే అన్నట్టు చేస్తుంది అనమాట. మొత్తం ఎక్కడిదక్కడ ఎత్తుంది మళ్ళీ తిప్పి కొడితే.